వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? వైకాపా రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉందా, పార్టీని మూసేసేటువంటి రోజులు రాబోతున్నాయా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా వైఎస్ఆర్సీపీని నడిపించేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవు అన్నట్లుగా అతను మాట్లాడడం జరిగింది. ఏంటి సార్, నిజంగా అసలు వైసీపీని ముందుకు తీసుకువెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? రానున్న రోజుల్లో వైకాపా రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందా? అందుకే వైకాపా నుంచి వరుస వలసలు పెరుగుతున్నాయా అంటే ఏం చెప్తారు? సరే అండి, నిన్న జరిగినటువంటి ప్రెస్ ఉండదు, మీటింగ్ ఉండదు, కానీ దాన్ని ప్రెస్ మీట్ అని పేరు పెట్టుకుంటాడు. అది అతను తప్ప పాత్రికేయుల మొఖాలు కూడా కనిపించవు. మనకి పక్కనటువంటి వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. సరే, ఏదైతే నిన్న దాదాపు 2-2.5 గంటలు చెప్పినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం, ఆ వ్యాఖ్యలలో భాగంగా నా పార్టీకి సరైనటువంటి నిధులు అంటే పార్టీని మనుగడే కష్టం అన్నట్టుగా, పార్టీ నడిపించాలంటే చాలా కష్టమైనటువంటి బాధ్యతగా తన మీద ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కృష్ణ గారు. ఎందుకంటే గత ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయినా, భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వచ్చినటువంటి బయట నుంచి ఫండ్స్ చూస్తే ప్రాంతీయ పార్టీలోనే చాలా ఎక్కువగా వచ్చినటువంటి పార్టీ ఫండింగ్ అంతా కూడా. సరే, ఏ సంస్థలు వచ్చినాయి అనేది పెద్ద లిస్టే ఉందని పక్కన పెట్టండి. తర్వాత అతను మాట్లాడితే ఏమన్నాడు, నేను ఒక మాట మాట్లాడాడు చూడండి. నాకేమో గతంలో ఏమని చెప్పాడు అంటే, నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అనేవాడు. తర్వాత ఇప్పుడు నిన్న మాటలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను వేరే కంపెనీ గురించి ఎందుకంటా, మా కంపెనీలో వ్యక్తులు ఉన్నారు, ఏదైనా చేయాలంటే మా కంపెనీ వ్యక్తులతో చేయించుకుంటాం తప్ప, మా వ్యాపార సంస్థలతో చేయించుకుంటాం తప్ప, బయట వ్యాపారస్తులని లేకపోతే బయట వ్యాపార సంస్థలు ఉన్నటువంటి అధిక ఉద్యోగులతో మేము ఎందుకు చేస్తామని మాట్లాడాడు. అంటే కృష్ణ గారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకే చేసే పనులకి అసలు సంబంధం ఉండదు. నిరుపేదగా చెప్పుకుంటాడు ఆయన. నాకు పేపర్ లేవు, ఛానల్ లేవు, తండ్రి లేని బిడ్డని, లేకపోతే పేదలకే పెత్తందారులకే మధ్యనటువంటి పోరాటం, ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయి ఆర్థికంగా అంతంత మాత్రమే. చూడండి, బుట్టారేణుకి గారిని పరిచయం చేస్తే ఏమన్నాడు, అంతంత మాత్రమే ఆర్థికంగా అన్నాడు. ఆమె కొన్ని 100 కోట్లకి 1000 కోట్లుగా అధిపతి అని మాటలు ఎలా అర్థంగా ఉంటాయి. కొడాల నాని చూసేమో సౌమ్యుడు అన్నాడు. పాపం ఏమీ తెలియని నోట్లో నాలుగు లేని వ్యక్తి అంటాడు కొడాల నాని. పేరు నాని అంతే, అంబటి రాంబాబుని అంతే. అతను ఏంటంటే అతను భుజం మీద చేసి చెప్పేటంటే దానికి వ్యతిరేకం. నిన్న ప్రెస్ మీట్ జరిగింది, సపోజ్ మీరు అన్నట్టుగా. దానికి ఎవరైతే కొన్ని పేర్లు చెప్పి వీళ్ళకి ఆ స్కామ్కి సంబంధం ఏంటని చెప్పాడు చూసారా, దాని అర్థం ఏంటంటే ఆ స్కామ్లో వీళ్ళందరూ ఉన్నారని. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్పేటంటే సంబంధం లేదంటే వీళ్ళందరికీ సంబంధం ఉందని. అంటే జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలు వేరంటారా? మామూలుగా ఆడవారికి మాటలకి అర్థాలు వేరే అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలు ఉండవు, అర్థాలు ఏమి ఉండవు. ఏదో గుడ్డిగా మాట్లాడుతూ ఉంటాడు అంతే. మనుగడకి అంటే ఈ రోజున వాళ్ళ పార్టీ మనుగడ కష్టం అంటాడంటే, వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా, నగరాల్లోని అన్ని చోట్ల కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన భవంతులు ఎటువంటి భవంతులు కట్టారో మనం చూసాం. అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరికి చూడండి, అందరూ ఇటువంటి ఎంత 100 కోటీశ్వర్లే, అందరూ చిన్న ఎవరు లేరు, 100 కోటీశ్వర్లే. అటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. తన స్వయంగానే కొన్ని వేల కోట్లకి ఆస్తులకి అధిపతి. అటువంటి వ్యక్తి వచ్చి నా దగ్గర డబ్బులు లేవు, పార్టీని నడపడానికి కష్టం అవుతుంది అంటే అనే మాటలు మాట్లాడితే, నువ్వు శాశ్వత అధ్యక్షుడిగా ఎలా ప్రకటించుకున్నావు గుర్తుందా మీకు? ఎక్కడో చైనా పార్టీ అధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడట. అలాగా ఇది భారతదేశం, ఇక్కడ ప్రజాస్వామ్యం, ఒక రాజ్యాంగం, ఎంత పొలిటికల్ పార్టీకి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి అనేది కూడా తెలియకుండా తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చి అనేటప్పటికీ అబ్బాయి లేదు, మామూలుగా జనరల్గా పార్టీ విధి విధానాల ప్రకారం ఎలక్షన్ జరుగుతాయి అని చెప్పుకున్నాడు. అంటే ఇవన్నీ చూస్తే పార్టీ మనుగడ కష్టమా అంటే నిజంగా కష్టమే. ఏ విధంగా కష్టం? ఆర్థికంగా కష్టం కాదు, ప్రజాబలంలో కష్టం, ప్రజలు ఆమోదించడంలో కష్టం. ఎందుకంటే చూశారు, గత 5 సంవత్సరాలు నువ్వు ఒక్క ఛాన్స్ అడిగినందుకు వ్యవస్థను ఎంత చిన్నాభిన్నం చేసావు. ఒక లిక్కర్ స్కామ్లోనే చూడండి, పెద్దగా రోజు అదేదో సీరియల్ లాగా రోజు ఒక ఎపిసోడ్ వస్తుంది, కొత్త వ్యక్తులందరూ వస్తున్నారు. రేపు పొద్దున్న ఇసుక గుమ్మకుండా బయటకు తీస్తే, లేకపోతే ఈ అటవీ భూములు ఆక్రమణ తీస్తే అదో ఎపిసోడ్లు అవుతాయి. అంటే పాత్రదారులు వాళ్ళే,
పాత్రలు మారుతున్నాయి ఓకే అన్ని స్కాముల్లోని. అన్ని వేళ్ళు కూడా అటు చూపిస్తున్నాయి, తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి, అతని గురించి మేము ఎంత చేసింది అని చెప్పేసి అని. అందుకని ఆ విధంగా పార్టీ మనోడి కష్టం. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కూడా జగన్తో ఉంటే మన బతుకు జైలుకే అనే భావన కలిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా తట్టాపుట్టా సర్దుకుని బయటకు వెళ్ళిపోతున్న క్రమంలో ఇటువంటి ప్రెస్ మీట్లు చేసి ఏదో రకమైనటువంటి వ్యాఖ్యలు, భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదో చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న చూడండి జగన్మోహన్ రెడ్డి ముఖంలో కళ ఉందా? కళ లేదు అసలు. కళా విహీనంగా మొహం పెట్టుకుని బెరుగ్గా మాట్లాడాడు. ఓకే అక్కడికే నీకు కొన్ని లిమిటెడ్గా వాళ్ళు పిలిచిన మీడియా వాళ్ళనే పిలిచి ఆల్రెడీ వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ తను ఆన్సర్ చెప్పి, విచిత్రం ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఒకటే అవగదలాగా ఆ విధంగా చెప్పుకుంటా వచ్చి, పైగా చంద్రబాబు గారిని ఏమంటాడు, బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఒక మాట మాట్లాడాడు. నువ్వెక్కడున్నావు 12 సంవత్సరాలు బట్టి ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద, ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి, నువ్వు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళావు, నువ్వు వచ్చి బెయిల్ గురించి మాట్లాడతావా? నేనంటుంది ఇవన్నీ ఆలోచిస్తా అంటే పార్టీ మనుగడ కష్టంగా ఉంది. ఏ విధంగానో ఆర్థిక పరంగా కాదని చెప్తున్నాను మరోసారి. ఆర్థికంగా వాళ్ళకి లోటేం లేదు. ఎవరు ₹1 ఫండ్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి సొంత రూపాయలతో పెట్టుకోవచ్చు. కొన్ని తరాలు తరగినటువంటి ఆస్తి ఉంది. ఓకే కానీ ప్రజామోదం లేదు కాబట్టి తన పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఉన్న వ్యక్తులందరి మీద కూడా అయితే కేసుల్లో జైల్లో ఉన్నారు, లేకపోతే బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది ఏమో విదేశాలకు పారిపోతానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మీద కూడా లుక్అవుట్ నోటీసులు వస్తున్నాయి కొడాలి వ్యక్తుల మీద. కాబట్టి ఖచ్చితంగా మన నాయకులందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనం చేసుకోవాలంటే రాజమండ్రి జైల్లోనో విజయవాడ జైల్లోనో చేసుకోవాలి, బయటకు నాయకులు ఎవరో ఉండరు అనేటువంటి భావన ఏర్పడింది. కాబట్టి దానిలో భాగంగా నా మాటలు అంతేగాని డబ్బు లేక కదండి కృష్ణ గారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదంటే డబ్బు సిగ్గుపడుద్ది. ఇదంతా మేమంతా ఏంటని వాళ్ళకి ఇడుపులపాయలో ఉన్నటువంటి ఆ నేల మాళికలోనే ఉంటుంది కొన్ని కోట్ల రూపాయలు. అది మాట్లాడితే అప్పట్లో ఏమంటారో పింక్ డైమండ్ గురించి మాట్లాడాడు. చంద్రబాబు గారి ఇంట్లో నేల మాళికలో దాసేవు అని చెప్పేసి అని మాట్లాడాడు. నిజంగా ఈ దోసేసిన సొమ్ము ఇన్ని 100 కోట్లు బంగారం రూపాయలు కూడా పెట్టారు కదా. 400 కోట్ల రూపాయలు బంగారం కొన్నారంట. మరి ఆ బంగారం అంతా ఏ 2021-2022 సంవత్సరాల్లో బంగారం ధర అప్పుడు కొంచెం తక్కువ ఉంది, అప్పుడు కొన్నారు. ఇప్పుడు ఆ బంగారం ధర రెండింతలు అయింది, మూడింతలు అయిపోయింది. సో అంటే ఆ 400 కోట్లు ఇప్పుడు 1200 కోట్లు అయింది. అదే కూడా స్కామ్ కూడా చేసిన ఆ స్కామ్ లో కూడా ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలని చాలా తెలివినండి. అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఒక పరిపాలన చేసే వ్యక్తి కాదు, మంచి వ్యాపారవేత్త. ఓకే రాష్ట్రంతో వ్యాపారం చేశాడు, లాభ నష్టాలు చూసుకుంటాడు తప్ప ప్రజలకు మంచి చెడు చూడైనా తన వ్యాపారం బాగుందా లేదా, రోజువారీ నాకు ఆదాయం వచ్చిందా లేదా, వచ్చిన ఆదాయాన్ని ఎక్కడెక్కడ పెట్టుబడిలో పెట్టాం, ఎవరెవరి ద్వారా పెట్టాం, ఎవరెవరు బినామీలు ఎలా ఉన్నారో ఇది చూసుకుంటాడు అతను. అందుకని మంచి వ్యాపారవేత్త. అదే కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అదే కదా కేసులు అన్నీ. ఇంకా అధికారంలో తానే ఉంటే ఏం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం. నేనంటుంది ఆ విధంగా ఏదైనా కృష్ణ గారు పార్టీ మనుగడ అంటే ఈ విధంగా కష్టం. ప్రజామోదం మళ్ళీ పొందడానికి కష్టం. మళ్ళీ ప్రజలకు అన్ని నిజాలు చెప్పి ఏదైనా చేద్దామంటే కుదరని పరిస్థితి. కాబట్టి ఆ రకంగా మనుగడ కష్టమే తప్ప ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. కొన్ని వేల కోట్లు దోచేసిన రూపాయలు ఉన్నాయి, కొన్ని పెట్టుబడులు కూడా రకరకాల రంగాల్లో కూడా ఉన్నాయి, బంగారం రూపేణా ఉంది, రకరకాలుగా ఉంది. కాబట్టి ఆ విధంగా అయితే ఇబ్బంది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.